హలో ఆల్, వెల్కమ్ టు మెడికోమా. చాలా రోజులు అయిపోయింది మా వీడియో చేసి. సో ఈరోజు మనం ఒక వీడియో చేసి పడేద్దామని చెప్పి ఫిక్స్ అయిపోయి ఒక వీడియో చేస్తున్నాం అనమాట. సో ఈరోజు ఈ వీడియో ఎందుకంటే చాలామంది డౌట్స్ ఉన్నాయి కేఎంసీ మీద. ఏమని, ఒకవేళ లెస్ దాన్ 40 months లేకపోతే లెస్ దాన్ 35 months స్టే ఉంటే వాళ్ళకి ఎన్ని ఇయర్స్ పడే అవకాశం ఉంది. అలానే ఒక్కొక్కసారి లైక్ ఇప్పుడు ప్రజెంట్ హాట్ టాపిక్ అనమాట ఇది. ప్రజెంట్ సిచ్యువేషన్లో ఏంటి, ఏపీలో 1 year వేసారు లాస్ట్ ఇయర్ వాళ్ళు కొంతమంది మా సీనియర్లు. వాళ్ళకి ఇప్పుడు ఏమంటున్నాడు, సడన్గా సెకండ్ ఇయర్ కూడా మీరు చేయాలి ఇంటర్న్షిప్, అప్పుడైతే మీకు కంప్లీషన్ సర్టిఫికేట్ ఇస్తామని కూర్చున్నారు అనమాట. ఇప్పుడు సరే ఏదోలాగా వాళ్ళు సెకండ్ ఇయర్ కూడా అక్కడే చేసేసారు. తర్వాత ఏంటి, పిఆర్ పర్మనెంట్ రిజిస్ట్రేషన్ అది ఇస్తారా అంటే ఇస్తారు. ఎప్పుడు ఇస్తారు, ఇంకో ఇయర్ పడుతుంది దానికి. సో దా ప్రాసెస్ లేట్ అవ్వడం వల్ల కొంతమంది ఫస్ట్ ఇయర్ అక్కడ చేసేసారు ప్రజెంట్. సెకండ్ ఇయర్ వాళ్ళు సెకండ్ ఇయర్ వేసిన తర్వాత అక్కడ చేయాలా వద్దా అని ఆలోచించి కొంతమంది ఇక్కడ కేఎంసీలో అప్లై చేసుకోవడం స్టార్ట్ చేశారు అనమాట. సో ఇలా అప్లై చేసుకోవడం వల్ల ఏమైనా రిస్క్ ఉందా మనకి, అది కూడా ఇప్పుడు ఈ వీడియో డిస్కస్ చేద్దాం అనమాట. ప్రజెంట్ ఇప్పుడు జూలైలో పాస్ అయ్యడం వాళ్ళు అప్లై చేసుకోవచ్చా, సీట్లు ఇంకా మిగిలాయా, సో వాళ్ళకి ఇంకా పాసింగ్ సర్టిఫికేట్ రాలేదు, వాళ్ళు ఎట్లా అప్లై చేసుకోవచ్చు, దీని గురించి కూడా కొంచెం మాట్లాడేసుకున్నాం. ఫైనల్గా ప్రజెంట్ ఈ కేఎంసీలో సిచ్యువేషన్ ఏంటి, సీట్లు ఉన్నాక వాళ్ళ ప్రొసీజర్ ఏంటి, దాని గురించి కూడా ఇలా ఇన్ని చిన్న టాపిక్స్ అన్ని కవర్ చేస్తూ ఒక వీడియో చేస్తున్నాం. ఓకేనా, లేట్ చేయకుండా స్టార్ట్ చేసేద్దాం. మంత్స్ తక్కువ, లైక్ ఇప్పుడు నేను అప్లై చేసుకున్నప్పుడు మోర్ దాన్ 40 months ఉంటే వాళ్ళు ఇచ్చేసేవారు, 1 year ఇచ్చేసేవాళ్ళు అనమాట. కానీ కొంతమందికి లెస్ దాన్ 30 months కూడా ఉన్నాయన్నమాట. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ చైనా వాళ్ళు తీసుకోండి. చైనా వాళ్ళు కోవిడ్ టైంలో ఇండియాకి వచ్చి ఆన్లైన్లో చదివారు. సో వాళ్ళకి పోవడం దాదాపు 2.5 years వరకు ఇండియాలోనే వాళ్ళు ఆన్లైన్ చేశారు అనమాట. సో వాళ్ళకి చాలా వరకు ప్రాబ్లం అయింది. సో వాళ్ళకి స్టే అనేది ఆ కంట్రీలో చాలా తక్కువ అనమాట. లైక్ కొంతమంది నాకు తెలిసిన ఫ్రెండ్స్ అయితే లెస్ దాన్ 26 months కూడా ఉన్నారు అనమాట. వాళ్ళకు కూడా 1 year వేసారు. ఎలా వేసారు, వీళ్ళు కూడా మనలాగే కేఎంసీకి వెళ్ళి అప్లై చేసుకోవాలి. ఇంకా వాళ్ళు లోకల్స్ అనమాట. కేఎంసీకి వెళ్ళి అప్లై చేసుకున్న తర్వాత ఫస్ట్ నీ మంత్స్ చెక్ చేసి ఒకటేసారి అంటే వాళ్ళ సిచ్యువేషన్ చెప్తున్నాను. వాళ్ళకి జస్ట్ ఇట్లా 28 months రాగానే 2 years మీకు 2 years అని పైన రాసేస్తారు అనమాట. రాసిన తర్వాత వీళ్ళు ఏం చేశారు, కొంతమంది ప్రెసిడెంట్ ఉంటాడు కేఎంసీకి. ఆ కేఎంసీ ప్రెసిడెంట్ దగ్గరికి వెళ్ళి మాట్లాడారు. ఏమని, సార్ డ్యూ టు సమ్ రీజన్స్ మేము అక్కడ చేయలేకపోయాం, ఇక్కడ ఉండాల్సి వచ్చింది. మీరు చెప్పే రీజన్ ఆ ప్రెసిడెంట్కి వ్యాలిడ్ కనిపిస్తే అతను 1 year మార్చే ఛాన్స్ చాలా ఎక్కువ ఉందన్నమాట. సో మీకు 28 months ఉన్నా సరే మీకు 1 year పడే ఛాన్స్ అనేది చాలా ఎక్కువ అనమాట. అర్థమైనా? సో నో ప్రాబ్లం, నాకు 30 months ఉన్నాయి, 35 months ఉన్నాయి, నో ప్రాబ్లం అన్నీ. అయితే ఏమంటే నువ్వు ఎక్స్ప్లెయిన్ చేయి ప్రెసిడెంట్కి, ఆయన ఒప్పుకుంటే వేసేస్తారు, ఒప్పుకోకపోతే సాయిరామ్. ఓకేనా? ఓకే, ఇప్పుడు సెకండ్ టాపిక్ అనమాట. ఏపీలో 1 year వేసినారు మన సీనియర్స్కి. వాళ్ళు ఇప్పుడు ఏమంటున్నారు, సడన్లీ సెకండ్ ఇయర్ కూడా మీరు చేస్తేనే మీకు కంప్లీషన్ సర్టిఫికేట్ ఇస్తాను అంటున్నారు. ఇప్పుడు మనోళ్ళు ఏం చేస్తున్నారు, వీళ్ళు మనోళ్ళు మారరు ఏపీ వాళ్ళని చెప్పేసి అది ఎంత లాగినా తెగదు ఇంకా ఆ సిచ్యువేషన్. సో మనోళ్ళు ఏం చేస్తున్నారు, ఇప్పుడు తెలివిగా అక్కడ డిస్కంటిన్యూ చేసేసి ఇక్కడ వచ్చి ఫ్రెషర్గా అప్లై చేసుకుంటున్నారు అనమాట. ఇలా అప్లై చేసుకోవడం వల్ల ఏమైనా రిస్క్ ఉందా అంటే, రిస్క్ అయితే ఏం లేదు. ఏమంటే మనం ఇక్కడ కేఎంసీలో అప్లై చేసుకోవాలంటే ఫస్ట్ మన ఏపీ బోర్డు నుంచి ఎన్ఓసి నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ మనకి ఇక్కడ అడుగుతారనమాట. ఒక ఎన్ఓసి పోయి అక్కడ ఉండి పని చూసుకొని తీసుకొస్తే అయిపోద్ది కదా, ప్రాబ్లం ఏంటి. సో ఎవరైతే ఎన్ఓసి కాకుండా ఇట్లా అప్లై చేసుకున్నారో, అంటే ఏపీలో 1 year చేసి అక్కడ ఆపేసి ఇక్కడ చేసుకున్న వాళ్ళ గురించి మాట్లాడుతున్నాం. నార్మల్గా ఫ్రెషర్ లైక్ అప్పుడే పాస్ అయిన వాళ్ళు, ఇప్పుడు జూలైలో పాస్ అయ్యారు, వాళ్ళైతే డైరెక్ట్ అప్లై చేసుకోవచ్చు. ఏపీ వాళ్ళైతే నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ అవసరం లేదు వాళ్ళకైతే ప్రజెంట్. సో నా సజెషన్ ఏంటంటే ఎన్ఓసి తీసుకోండి ఎవరైతే ఏపీ నుంచి ఇక్కడ కేఎంసీకి కొత్తగా అప్లై చేసుకోవడానికి వెళ్తున్నారో, అది బెస్ట్ అనమాట. థర్డ్ టాపిక్ ఏంటంటే, మనోళ్ళు పాస్ అయ్యారు చాలామంది జూలైలో. సో వీళ్ళు అప్లై చేసుకోవచ్చా,
చేసుకోవచ్చు. మేము అప్లై చేసుకుంటే వాళ్ళు అప్లై చేసుకుంటారు. దీంట్లో నువ్వేం చెప్తావు అంటే ఇక్కడ ఒక కొంచెం ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను అప్లై చేసి 4 months అయిపోయింది, ఇంటర్న్షిప్ స్టార్ట్ అయిపోయి 4 months అయిపోయింది. సో మనం అప్లై చేసుకోవచ్చు, జూలైలో పాస్ అయిన వాళ్ళు అంటే అప్లై చేసుకోవచ్చు. ఇలా అంటే మనకి ఈక్వల్గా అప్లై చేసుకోవచ్చు. లైక్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ తెలంగాణ తీసుకోండి, తెలంగాణలో అయితే రీసెంట్గానే లైక్ 1.5 month బ్యాకే స్టార్ట్ అయింది, అంటే ఇంటర్న్షిప్ స్టార్ట్ అయింది. సో అంత టైం వేస్ట్ చేయకుండా ఇప్పుడు తెలంగాణ ఏపీ కానీ డిసెంబర్లో జాన్లో వదులుతారు నాకు తెలిసిన నోటిఫికేషన్ ఇప్పుడు పాస్ అయిన వాళ్ళకి. సో అంత టైం తీసుకోకుండా నీకు వెంటనే జాయిన్ అవ్వాలి, అంటే మంత్స్ వేస్ట్ చేయకూడదు అనుకుంటే మాత్రం కేమ్స్కి వచ్చింది విత్ 1 సర్టిఫికేట్ మెయిన్ అనమాట. దీంట్లో మనమైతే పాసింగ్ సర్టిఫికేట్, నేనైతే పాసింగ్ సర్టిఫికేట్ చూపించుకొని వచ్చాను అనమాట. సో వీళ్ళు ఏం చేస్తున్నారంటే కేఎంసీ వాళ్ళు పాసింగ్ సర్టిఫికేట్ లేకపోయినా మనం ఢిల్లీకి వెళ్ళే ముందు ఒక ఏంటంటే దాని ఏమంటారు ఎంట్రీ స్లిప్ వచ్చేంత వరకు వెయిట్ చేయండి. అది నాకు తెలిసి రిజల్ట్స్ వచ్చిన ఒక 1 week అంతా వచ్చేస్తుంది. ఎంట్రీ స్లిప్ 1 week 1.5 week ఎంత సంథింగ్ అది వచ్చేసి అది రాగానే ఫస్ట్ కేఎంసీకి వచ్చి అప్లై చేసుకోండి. మరి అప్లై చేసుకున్న తర్వాత మరి వీళ్ళు పాసింగ్ సర్టిఫికేట్ అడగరా అంటే అడుగుతారు. ఎప్పుడు నువ్వు వెళ్ళి కలెక్ట్ చేసుకుని వస్తావు, ఆల్రెడీ నువ్వు ఇంటర్న్షిప్లోనే ఉంటావు, నువ్వు వెళ్ళి కలెక్ట్ చేసుకుని వస్తావు. నీకు సర్టిఫికేట్ వచ్చిన తర్వాత ఆ కాపీ తీసుకెళ్ళి కేఎంసీకి వెళ్ళాలి, మళ్ళీ కేఎంసీలో సబ్మిట్ చేయాలి. ఎందుకంటే నువ్వు సబ్మిట్ చేయకుండా నువ్వు కథలు పడ్డావు అనుకో, నీకు ఇంటర్న్షిప్ మొత్తం కంప్లీట్ అయిన తర్వాత నీకు పిఆర్ రావాలి, పర్మనెంట్ రిజిస్ట్రేషన్. కేఎంసీకి వెళ్ళి తీసుకోవాలి. అది కూడా అప్లోడ్ చేస్తా ఎప్పుడైతే నాది అయిపోతుందో. ఓకే, సో ఇంటర్న్షిప్ వచ్చేదాకా వెయిట్ చేయండి, కానీ చేయండి పని. నెక్స్ట్ ప్రొసీజర్ అయితే నేను అప్లై చేసుకున్నప్పుడు ఎలా ఉందో ఇప్పుడు కూడా అలానే ఉంది. దయచేసి చెప్తున్నాను, మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఇట్లా సగం నాలెడ్జ్ ఉండి వాళ్ళని అయితే అడగదండి. ఏమైనా ఉన్నా సరే ఆల్రెడీ చేస్తున్న వాళ్ళు, ఆల్రెడీ అప్లై చేసుకున్న వాళ్ళు అడగండి. లేదు వాళ్ళు కూడా నాకు సొల్లు చెప్తారు అంటే డైరెక్ట్ కేఎంసీ నెంబర్ ఉంటుంది, కేఎంసీ నెంబర్ కాల్ చేసి అడగండి. నన్ను అడిగితే వాళ్ళు కాల్స్కి అంత రెస్పాండ్ అవ్వకపోవచ్చు, ఎందుకంటే వాళ్ళు బిజీ ఉంటారు కదా. సో కేఎంసీకి వెళ్ళండి, కేఎంసీలో డైరెక్ట్గా వెళ్ళి కాంటాక్ట్ అయ్యి ఏంది సంగతి, మీ డౌట్లు ఏమి ఉన్నాయో అవన్నీ తెలుసుకోండి. వాళ్ళ ఆన్సర్ కరెక్ట్గా ఇస్తారు, మంచిగా రెస్పాండ్ అవుతారు. మీకు ఎవరైనా లోకల్ ఫ్రెండ్ లైక్ కన్నడ ఉత్సవం ఉంటాయి, ఇంకా బెస్ట్ అనమాట. ఇంకా కొంచెం ఫాస్ట్గా ఉంటుంది మీకు కమ్యూనికేషన్ అనమాట. ప్రెసెంట్ అయితే సేమ్ ప్రొసీజర్ అనమాట. మనం ఫర్ ఎగ్జాంపుల్ ఈ డేట్కి నేను వెళ్ళాను, ఢిల్లీకి కేఎంసీకి వెళ్ళాను. అక్కడ ఒక రిజిస్టర్ బుక్ ఉంటుంది. ఆ రిజిస్టర్ బుక్లో ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ నెక్స్ట్ మంత్ సెప్టెంబర్ 10th నాకు అక్కడ ఖాళీ ఉందన్నమాట స్లాట్. సో ఆ స్లాట్లో నా నేమ్ రాసుకుంటా, సైన్ చేయాలి. రాసుకున్నాక ఆ డేట్కి మళ్ళీ వస్తుంది అంతే. నువ్వు జస్ట్ ఆ రోజు వెళ్ళి డేట్ రాయడం, నీ పేరు ఎంట్రీ చేయడం అంతే రిజిస్టర్ బుక్లో. దాని మించి నువ్వు అక్కడ ఏం పని అవ్వదు, ఏం అవ్వదు. ఇంకా వాళ్ళు రాసేసి నీకాలు అంతే వెళ్ళిపోయి ఆ 10th ఆ రోజు వస్తాను అన్నమాట. వచ్చిన తర్వాత సేమ్ అప్పుడు రియల్ ప్రొసీజర్ స్టార్ట్ అవుతుంది అనమాట. సో ఈ ప్రొసీజర్ గురించి మొత్తం నేను నా పాత వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాను, ఏ సర్టిఫికేట్లు కావాలి, ఏంటి సంగతి ఏంటి, పంచాయతీ ఏంటి అని. సో ఒక కేసేంటి మరి అంతే బ్రో. ఏముంటాయంటే మన గేమ్స్ టాపిక్ అయితే అయిపోయింది, ఇంకా మాట్లాడాలి అనుకున్నాను, మాట్లాడేశాను. నెక్స్ట్ వచ్చేసి ప్రజెంట్ నాకు వాటితో పోస్టింగ్ నడుస్తుంది, పర్లా బాగానే ఉంది. ఇచ్చారు స్క్రబ్బింగ్ ఒక 4-5 times అయ్యాను. సో ఎక్స్పీరియన్స్ బాగానే ఉంది. నెక్స్ట్ క్యాజువాలిటీ స్టార్ట్ అవుతుంది, అది ఎలా ఉంటుందో చూడాలి. మరి అప్పటిదాకా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ ఇష్టం ఉంటే చేయండి. బాయ్.